ఈ ఎంసెట్ లేదా ఎఫ్సెట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్నేటివ్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్లు జరుగుతున్నవి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా ఒక మంచి స్టోరీ చెప్తారా? పూర్వం అట బాగ్దాద్ నగరంలో ముగ్గురు గుడ్డి బిచ్చగాళ్ళు ఉండేవాళ్ళట. ముగ్గురికి కళ్ళు లేవు. వాళ్ళు ఏదో ఒక పాడుబడిన ఇంట్లో ఉండి ముగ్గురు మూడు పక్కలకి వెళ్ళి సంపాదించుకుని తెచ్చుకుని వాళ్ళు అంటే అడుక్కుని డబ్బులు తెచ్చుకున్నాడు, బిచ్చం ఎత్తుకుని. ఇందులో ఒకడు ఒక సంపన్నుల వీధిలోకి వెళ్ళాడు. వెళ్ళి వాకిలి తలుపు వేసున్న ఒక బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టాడు. కొడితే ఎవరు అని లోపల నుంచి వినపడింది. గుడ్వాణి బాబయ్య ధర్మం చేయండి అని అడిగాడు అనుకో, వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు కాదు బాబు పైకి వెళ్ళు అంటారు. అంతేగా. ఇతను సమాధానం చెప్పకుండా మళ్ళీ 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 తలుపు కొట్టాడు. ఎవరు 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 అని అడుగుతూనే ఉన్నారు లోపల నుంచి. సమాధానం రాల, చెప్పల. వాడికి తెలుసు కదా, చాలా అనుభవం ఉంటుంది పాపం వాళ్ళకి. సరే, ఆ ఇంటి యజమాని ఒక ఆయన వచ్చి తలుపు తీసేసరికల్లా ఈ గుడ్డి బిచ్చగాడిని చూడగానే గుర్తుపెట్టాడు. ఆయనే గుర్తుపెట్టాడు. తెలిసింది ఇది బిచ్చగాడు అని. చేయిపుచ్చుకుని తనైనా లోపలికి అన్నాడు. పిలుస్తున్నారు కదా అని ఈ గుడ్డి బిచ్చగాడు చెయ్యని తెచ్చి ఆయన వెనకాలేదు. ఆయన 3 ఫ్లోర్లు ఎక్కించేశాడు పైకి. 3 అంతస్తులు ఎక్కాక, ఇప్పుడు చెప్పునైనా నీకేం కావాలో అన్నాడు. వీడు ఏదో ఇస్తాడు కాబోలు అనుకుని వాడేమన్నాడు, ఆ బిచ్చగాడు అతను, బాబు చాలా ఆకలిగా ఉందండి, 4 రొట్టెలు కాస్త కూర ఒక గుప్పెడు అన్నం పెట్టించండి అన్నాడు. మా ఇంట్లో అవేం లేవు అని చెప్పాడు యజమాని. అనేసరికి తెల్లబోయి, ఏమీ లేవని చెప్పడానికి ఎక్కించారు ఎందుకండి, ఇంత దూరం ఎందుకు, కిందే చెప్పచ్చు కదా. అంతేగా. మరి నేను అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్పావా అని అడిగాడు ఇంటి యజమాని. నువ్వు తలుపు కొట్టావు, ఎవరో అని నేను అడిగా, నేను గుడ్డి బిచ్చగాడి బావయ్య అంటే సరిపోయేదిగా. అనేసరికి బుచ్చగాడి బిక్కమొహం వేసి, సరే పోనీలేండి, నన్ను దింపండి కిందకి అన్నాడు. అనగానే నాకేం అవసరం, ఎలా వచ్చావో అలాగే పో అన్నాడు యజమాని. కరోడా అనమాట వాడు. అదే కదా. పిచ్చగాడు బిక్కమొహం వేసాడు. ఏం చేయాలో తెలియదా. అలవాటు ఉంటే వాళ్ళు ఎన్ని మెట్లైనా ఎక్కిపోతారు. అసలు అలవాటు లేనిది ఎట్టా చేస్తాడు. అట్లాగే తడుకుంటూ ఎట్టా కొట్ట మెట్లు దిగాడు. మధ్యలో 2 చోట్ల దెబ్బేలు మంది పడ్డాడు. దేవుడా రావడా అని ఆ 3 అంతస్తులు దిగి వీధిలోకి వచ్చేసరికల్లా ఈ బిచ్చగాడు వెనకాలే వచ్చాడు ఆ ఇంటి ఓనర్ కూడా. నేను ఎట్లా దిగుతున్నాడో చూస్తున్నాడు. పడ్డప్పుడల్లా వాడికి నవ్వొస్తుంది ఆ ఓనర్కి. కిందకి వచ్చాడు. ఈ ముందుకు వెళ్ళేసరికి జస్ట్ వాకిటోకి రాగానే 2 బిచ్చగాళ్ళు ఇతనికి కలిశారు. మాట్లాడుకున్నారు. మీ దగ్గర ఏమైనా ఉందా, ఏం జరిగిందంటే, ఏం జరిగింది ఏమిటి, తలుపు కొట్టేసరికి ఆయన ఎవరో మేడ మీద తీసుకుపోయి అక్కడ వదిలిపెట్టాడు. ఆ మెట్లని దిగి 3 సార్లు పడేసరికి ముఖచక్కలైనంత పని అయింది, ఒళ్ళు పడిపోతుంది, ఆకలి ప్రాణం పోతుంది, ₹1 రాలేదు, 1 దిరాం ఉంటే ఇవ్వండి, నేను అన్నం తింటానన్న. అనేసరికల్లా 2 గుడ్డి వాళ్ళు అన్నారు, మిగిలిన వాళ్ళు 2, ₹1 ముట్టలేదురా నాయన ఇవాళ, పద ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి ముగ్గురు బయలుదేరారు. ఈయనకి వెనకాల నుంచున్నాడు కదా, వీళ్ళ మాటలు వింటున్నాడు. ఇంటికి వెళ్తే ఏముంది వీళ్ళకి, ఇంటికి వెళ్ళాక చూసుకుందాం అనుకుంటున్నారు. అడుక్కునే వాళ్ళకి ఈ పూట ముట్టలేదు, ఇంటికి వెళ్ళి చూసుకుందాం అంటే ఇంట్లో ఏమిటో ఉంది వీళ్ళ దగ్గర, అంతేగా, అది చూద్దాం అనుకున్నాడు. వీళ్ళ వెనకాల బయలుదేరాడు. నిజానికి వాడు ఒక పచ్చి దొంగ. ఆ సంపన్నుల వీధిలో ఒక పాత మేడ అద్దెకి తీసుకుని ఉంటున్నాడు వాడు. అక్కడ చెలామణి అవుతాడు, కానీ ఎక్కడ చేతివాట కుదిరితే అక్కడ వేసేస్తూ ఉంటాడు. వీళ్ళ వెనకాలే బయలుదేరితే వీళ్ళు ఒక పురాతన పాడుపడిపోయిన ఇంట్లోకి పోయారు. ఈతను కూడా వెళ్ళాడు. చప్పుడు కాకుండా వాళ్ళు కనిపెట్టేస్తారుగా. ముగ్గురు నడుస్తున్నారు. ఆ నడకలో పెద్దగా తెలియదు వీడు నడిచొస్తున్నది. నడిచి లోపలికి పోయాడు. లోపలికి వెళ్తే వీళ్ళు ఏం చేశారు, అక్కడ ఏవో సామాన్లు అవి ఇవి తడివి ఒక మూట తీశారు. మూట తీసి లెక్క పెట్టారు. 1200 దిరాములు ఉన్నాయి అందులో. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు దాచిపెట్టుకుంటున్న డబ్బు. సరే ఇంత ఉంది కదా అని ఇందులో నుంచి 1 దిరాం తీసుకుని, ఇందులో ఒక గుడ్డివాడు ఆ ₹1 పుచ్చుకుని, దిరాం అంటే అదే అక్కడ బాగ్దాద్లో డబ్బులు అనమాట, దినారం అంటారు, అది పుచ్చుకుని బయటికి వెళ్ళి కూరలు అన్నము రొట్టెలు పట్టుకొచ్చాడు. అన్నీ పట్టుకొచ్చి మధ్యలో పెట్టాడు. ముగ్గురు కూర్చుని తింటూ ఉంటే వాళ్ళల్లో ఒకడన్నాడు, ఏమిట్రా 4 నవ్వులుతున్న శబ్దం వస్తుంది, మన ముగ్గురమే కదా అనేసరికి ఆలోచించారు. ప్రతివాడు నోరు మూసేయంగానే వాళ్ళకి తెలిసిపోయింది 4వ వాడి ఉన్నాడు. వాడు ఏం చేశాడు, ఆ వచ్చిన ఓనర్ దొంగ ఉన్నాడు కదా, దొంగ ఓనరు వాడు వీళ్ళు కూరలు రొట్టెలు తెస్తే గుబగుబలాడుతుంటే ఎవరికైనా ఒక ముక్క తిందామని తింటున్నాడు. వాడు వెంటనే తెలిసిపోయింది వీళ్ళకి,
దొంగ ఆ. గుడ్డి వాళ్ళు పిచ్చ తెలివిగా ఉంటారు. అవును. దివ్య చక్షువులు అంటారు మన వాళ్ళు వాళ్ళని. ఏంటంటే వాళ్ళకి కళ్ళు కనపడవు కానీ బ్రెయిన్ చెవులు పరమాక్టివ్గా ఉంటాయి. ఎవడో దొంగ విధం మన మధ్యలోకి చేరాడని దొంగ 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 అని పెద్ద పెద్ద కేకలు పెట్టేశారు. వీడేం చేశాడు, వాళ్ళు దొంగ దొంగ అంటే వీడు కూడా అరవడం మొదలుపెట్టాడు. నలుగురు దొంగ దొంగ అని అనేసరికల్లా ఆ పాడుపడిపోయిన ఇంట్లోంచి దొంగ దొంగ కేకలు వినపడేసరికి ఆ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు కొంతమంది, ఆ దారైపోతున్న రాజభటులు లోపలికి వచ్చేసాడు. కొత్తవాల్ గారు గుర్రం వేసుకుని ఆ పక్కన తిరుగుతున్నాడు, ఆయన కూడా వచ్చేసాడు గుర్రం వేసుకుని లోపలికి వెళ్ళేసరికి ఎవడు దొంగ అనగానే బాబు అలా ఆ గుడ్డి వాళ్ళలో ఒకటి చెప్పాడు, బాబు మేము గుడ్డి వాళ్ళమండి ముగ్గురం, మేము కలిసి అడుక్కుంటాము, ఎవడో ఒకడు దొంగ అండి మా మధ్యలో కూర్చుని మా అన్నం తినేస్తున్నాడు అనగానే వీడున్నాడుగా వీడు దొంగ వేతవా వాడన్నాడు, అవును బాబయ్య అవునండి మా సొమ్ములు ఎవరో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేసరికి ఏముందిరా మీ దగ్గర పట్టుకోవడానికి ఆయన గట్టిగా అరిచాడు. ఊరికే ఎందుకు చెప్తాం బాబు, కంచి దెబ్బ తగలకుండా ఎవడైనా నిజం చెప్తాడా అన్నాడు వీడు. అనగానే ముందు చెప్పాడు కాబట్టి వీడినే కొట్టమన్నారు. 2 దెబ్బలు పడంగానే బాబోయ్ నా వల్ల కాదండి అని చెప్పి వీడు ఏమన్నాడు, బాబు మేము గుడ్డివాళ్ళం కాదండి, నా కళ్ళు కనపడతాయి చూడండి నేను కళ్ళు తెరిచాడు. గుడ్డివాళ్ళుగా నటించి తిరుగుతున్నామండి ఊళ్ళోనూ, మేము నలుగురం కలిసి, వాళ్ళు మేము కాదు అంటున్నారు కానీ వీడు ఊరుకోటల్లా, మేమందరం కలిసి 1200 దీరాములు దాచిపెట్టామండి, నిజం చెప్పాను కాబట్టి నా వాటా నాకు ఇచ్చేయాలి మీరు, తర్వాత వీళ్ళ సంగతి కనుక్కోండి అనగానే కొత్తవాళ్ళు తీయండి రా మూటలు విప్పండి అంటే మూటలో చూస్తే 1200 ఉన్నాయి. ఈ గుడ్డివాళ్ళు దిబోమని లబలబలాడుతున్నా వినిపించుకోవాలి. టకా లెక్క పెట్టారు, 1200 ఉన్నాయి. 4వ వంతు ఎంత, అందులో 300. వాళ్ళు ఏం చేశారు, ఈ దొంగవాడికి 300 లెక్క పెట్టి ఇచ్చేశారు. పోరా నువ్వు ఇక్కడి నుంచి, మళ్ళీ గుడ్డి వేషం వేసామంటే కాళ్ళు విరక్కొడతాం, వీడి పేరు ఊరు కనుక్కోండిరా అని వాడు బయటికి తరివేశారు. ఇంకా 900 ఉన్నాయి అక్కడ. వీళ్ళు ఏమనుకున్నారు, ఈ ముగ్గురు గుడ్డి వాళ్ళని కూడా చిత కొడితే వీళ్ళే మేము కళ్ళున్న వాళ్ళమే నిజం ఒప్పుకోవాలి కదా, కళ్ళుండి మేము ప్రజల్ని మోసం చేస్తున్నామని వాడు చెప్పాడు, ఒప్పుకున్నందుకు వాడి వాటా 300 వాడికి ముట్టింది. వీళ్ళని కంచీకర్రతో చిత కొట్టేశారు. పాపం సహజంగా గుడ్డివాళ్ళుగా వీళ్ళు ఎవడూ కళ్ళు తెరవలేదు. సొమ్మసిల్లి వాళ్ళు పడిపోతే కొత్తవాళ్ళు గారు అన్నాడు 900 తీయండిరా మనం పంచుకుందాం అని డబ్బులు పుచ్చుకుని బయటకు వెళ్ళిపోయాడు. వీళ్ళు ముగ్గురు ఇక్కడ ఉండిపోయారు. మా సాయంకాలం అయ్యాక ఇంకేముంది, వాడు 400 ఆ 300 పుచ్చుకుని వాడు ఎంజాయ్ చేయడానికి పోయాడు. మిగిలిన డబ్బులు గవర్నమెంట్ వారు వీళ్ళు ఉన్నారు కదా కొంత ఏదో కడతారు పైన, చిల్లర వీళ్ళు పంచుకుంటారు. ఆ డబ్బులు బయటికి వెళ్ళిపోయాయి. సాయంకాలం లేదు చూసుకున్నారు. డబ్బులు ఎందుకురా మనకి, రోజువారీ తినడానికి ఉంచుకుంటే సరిపోతుందా, అన్నీ దాచి ఈయనగాచి నకల పాలు చేసినట్టు వాడేవరకు పెట్టాము, ఇక చచ్చిన డబ్బులు దాచకూడదు. ఎప్పుడైనా ఖర్చు పెట్టుకోకుండా దాచిన డబ్బు ఇలాగే దొంగల పాలవుతుంది అంతే అని తెలివి తెచ్చుకుని ఆ తర్వాత ఈ బాగ్దాద్ వద్దులే ఏదైనా పక్క ఊళ్ళకి పోదామని, ఈ ముగ్గురులో ఎవరు కనపడినా మోసం చేస్తున్నారు అనుకుంటారు సైనికులు. చాలామంది చూసేశారుగా. మెల్లిగా తలా ఒక కర్ర చేత్తో పుచ్చుకుని అది తిన్నాం కదా తిన్నది జాలే ఈ పూట కానీ, ఇక అక్కడేం మిగల పాపం వాళ్ళు నడుచుకుంటూ వేరే ఊరు పోయారు కదా కంచికి మనం ఇంటికి. తెలివితేటలు చూడు మోసకారులు అంతే. ఇప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎప్పుడు ఉంటారు రమ్మగారు, అన్యాయంగా ఎదుటివారిని మోసం చేయటం, ఇతరుల డబ్బు తినేయటం, వాళ్ళ కష్టాన్ని లాగేసుకోవటం ఎట్లా అరుగుతుంది, అది అరగదు రమ్మగారు, అరగదు. దుర్మార్గులు బాగుపడ్డగా చరిత్రలో ఎక్కడా లేదు. మనం బాగుపడరు, వాళ్ళు తినేస్తారు. ఇప్పుడు ఏమనుకుంటామంటే మనం తిన్నారుగా అదే గొప్ప అనుకుంటున్నాం. మనం బాగుపడటం అక్కర్లా మనకి, అవును తాత్కాలికంగా తినేయటం కావాలి, ఈ రోజున మనం హాయిగా ఉండటం కావాలి, రేపటి గురించి అసలు ఆలోచన. అంతేగాని వాడెవడో పడిన కష్టాన్ని మనం తినేస్తే ఎట్లా, మనం కూడా ఆ కష్టం మీద పడదామని ఆలోచన చేయలేదు రమ్మగారు. ఇది సరదాగా చెప్పిన కథే గాని మంచి నీతి కథ కదా. ఇలాంటి ఈ పనుల వల్ల ప్రయోజనం లేదు, చేయకూడదు ఇట్లాంటివి. నమస్తే. నమస్తే.